విచారణ తెలియజేసుకుంటూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరగా దయచేసి బెల్లగొట్టగుద్ది కేశవన్న 1.5 నిమిషం అంతే. ఈనాడు ఈ మహానాడు వేదిక సాక్షిగా రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులందరికీ పిలుపునిస్తూ ఉన్నా. నా మాటలు కొంతమందిని బాధ పెట్టొచ్చు, దాన్ని నేనేం చేయలేను. నా మనసులో ఏముంటే అదే మాట్లాడతా. నా కుట్రలు తెలియవు, కుతంత్రాలు తెలియవు. తెలిసిందల్లా నేను నమ్ముకున్నటువంటి నాయకుడు బాగుండాలా, నా పరిధిలో నాయకుడు నష్టం జరగకూడదని. మీ శాసనసభ్యులు చెప్పేది ఏంటంటే, మనం అందరం ఎమ్మెల్యేలు అయ్యామంటే దానికి కారణం 2. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకు బీఫారం ఇస్తే నియోజకవర్గంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలు మనల్ని భుజాల మీద పెట్టుకుని మోస్తే ప్రజలు బాబు గారి నాయకత్వం కావాలని కోరుకుంటే మన ఎమ్మెల్యేలు అయ్యాం. మనం కూడా కష్టపడ్డాం, లేదని నేను చెప్పటంలే. కానీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మనం దైవం సంబూత్రం కాదు. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అవకాశం ఇచ్చారు. జీవితకాలం మన ఎమ్మెల్యేలుగా ఉండాలా అన్న తపన ఉండాలా. ఆ తపన ఉండాలంటే నేను చెప్పేది ఒకటే, పార్టీ సుప్రీం, మన అధినేత మాట వేదవాక్కు, యువనేత మాట వేదవాక్కు, ప్రజలకే జవాబుదారీగా ఉండాలా. అన్నిటికీ మించి ఆ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్లా చూడాలా. మన కోసం కష్టం చేసిన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు, వీధిలో దిగిన కార్యకర్తలు మనలో చాలామందివి. నేను ఎలక్షన్లో 16 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. చాలామందివి నెల రోజుల ముందు వచ్చారు, ఇంకొంతమంది ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చారు. కానీ మనకు బాబు గారు టికెట్ ఇస్తే ఆ యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మనల్ని గుండెల్లో పెట్టుకుని భుజాలు ఎక్కించుకుని గెలిపించారు. మరి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదా? అవకాశం మనకు వచ్చింది, రాబోతుంది. స్థానిక ఎన్నికలు, కార్యకర్తల్ని నాయకుల్ని చేసే ఎన్నికలు. నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా మనసులో మాట చెప్తున్నా. అన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అడిగి చాలామంది వస్తారు. కానీ స్థానిక ఎన్నికల్లో మనం కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టిక్కెట్లు ఇవ్వండి. ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా, మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి, పార్టీ కోసం కష్టం చేసేవాళ్ళని పెట్టండి. అధికారం వచ్చిందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారునా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు. కానీ ఆ కింద కూర్చున్న, ఆ జెండా మోసిన కార్యకర్తలు ఈరోజు మీరు వర్చువల్ మహానాడు పెడితే ఆ యొక్క ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలో సాగుతూ ఉంటే అక్కడ కూర్చుని ఏదైతే మీరు చెప్పే మాటలకి, నిన్న లోకేష్ గారు ఉపన్యాసంకి హోరెత్తారు, బాబు గారు మాట చెప్పారు, దానికి హోరెత్తారు. కాబట్టి ఆ కార్యకర్తలే పార్టీ సొంతం. నాలాంటి శాసనసభ్యులో లేకుంటే ఎంపీలో మేము సొంతం కాదన్నా. ఖచ్చితంగా కార్యకర్తలే సొంతం. కష్టం చేసిన కార్యకర్తల్ని అభ్యర్థులుగా పెట్టి ఎమ్మెల్యేలకు చెప్పండి, మేము పెట్టాం అభ్యర్థుల్ని, వీళ్ళని గెలిపించి తీరాలని చెప్పండి. అప్పుడు నిజమైనటువంటి కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ, భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఇంకా ఉన్నత స్థితికి రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలకి ఆయురారోగ్యాలతో సేవలు అందించాలని, వారి నేతృత్వంలో అద్భుతంగా మహోద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుందని మనసా వాచా నమ్ముతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ బెల్లు కొట్టనటువంటి కేశవన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో అవసరమైనటువంటి ప్రసంగం చేసినటువంటి మిత్రులు శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమావేశం